బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడు కాపుల మీద రగిలిపోతూనే ఉంటారని, అందుకే రిజర్వేషన్ల విషయం సహా ప్రతి దాంట్లోనూ మోసం చేస్తూ వస్తున్నారని కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం అంటున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి నేపథ్యం, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అమ్మటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారన్నారు. కాపుల మీద మీరు ఎప్పుడు రగిలిపోతూనే ఉన్నారని విమర్శించారు. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చి మొండి చేయి చూపించారని అన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడు కాపుల మీద రగిలిపోతూనే ఉంటారని, అందుకే రిజర్వేషన్ల విషయం సహా ప్రతి దాంట్లోనూ మోసం చేస్తూ వస్తున్నారని కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం అంటున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి నేపథ్యం, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారన్నారు. కాపుల మీద మీరు ఎప్పుడూ రగిలిపోతూనే ఉన్నారని విమర్శించారు. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చి మొండి చేయి చూపించారన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.